నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు మనము ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, చాలా కాలంగా అందరికీ ఒక డౌట్ ఉండేది, డౌట్ వస్తూ ఉంటుంది పల్లెలు కానీ టౌన్లో కానీ. ఏమి ఆ డౌట్ అంటే, దేవాలయానికి మన ఇల్లు ఎటువైపు ఉండాలి, ఎటువైపు కట్టుకోవాలి. చాలామంది ఒక లేఅవుట్ కానీ ఒక పాత ఊరు అంటే గ్రామాల్లో కానీ ఖాళీ స్థలాలు ఉంటాయి దేవాలయాలు, మనం కట్టుకోవచ్చా కట్టుకోవద్దా అని డౌట్. ఈ డౌట్ ఎవరు తీర్చలేరు. ఎందుకంటే సాధారణంగా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా కొంచెం లేదండి దేవాలయానికి దగ్గరలో కట్టుకోకూడదు అనే సలహాలు ఇస్తుంటారు. ఇది నిజమా అనేది వాళ్ళకి అది తీరని లోటు. ఎందుకు అంటే, ఒక దేవాలయానికి ఎటువైపు కట్టుకోవాలి, ఎటువైపు కట్టుకోకూడదు, అన్ని వైపులో కట్టుకోవచ్చా కట్టుకోకూడదా, వీళ్ళకి నిరంతరం ఇదే వేదంలో ఉండి చివరకు ఇల్లు ఆగిపోవడము, కొన్ని కట్టడాల్లో ఆగిపోవడము, మన తర్వాత కొంతకాలం తర్వాత ఆ ఇల్లు ఇడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడము కట్టిన తర్వాత. ఈ విధంగా జరుగుతున్న ప్రతి ప్రాంతంలో వాస్తు సలహాదారుడు ఎవరైనా ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. అంటే ఇది కట్టుకోకూడదండి, ఇది కట్టచ్చు అంటుంటారు. అయితే ఈరోజు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, పూర్తిగా దీన్ని అంటే ఏ దేవాలయానికి కట్టుకోవాలి, ఏ దేవాలయం వైపు ఉండకూడదు అనేది మనం ఈ వీడియో ద్వారా మనం లక్ష్మీవాసు తెలియజేస్తుంది. అయితే దేవస్థానముల నీడబారు ప్రదేశములకు ఇల్లు కట్టరాదు. దేవస్థానముల నీడబారు ప్రదేశములకు ఇల్లు కట్టరాదు అంటే ఇది దేవస్థానాలకు ఎటువైపు నీడబారిన స్థలాలు కట్టుకోకూడదు. అంటే దేవస్థానాలు అంటే దేవాలయం ఉంటుంది, ఈ దేవాలయానికి నీడబారు స్థలము అంటే ఇటువైపు కుడివైపు పడితే మంచిదా, ఎడమవైపు పడితే మంచిదా, తూర్పు వైపు పడితే మంచిదా, ఎడమవైపు అంటే ఏ దేవాలయానికి ఏ నీడబారకూడదు అనేది దీని అర్థం. అంటే ఈశ్వరుని దేవాలయానికి, బాగా వినండి ఈ వీడియోలో, ఈశ్వరుని అంటే దేవాలయానికి అంటే ప్రకారం శివాలయం, ఈ శివాలయానికి ముందర ఉండరాదు. అంటే మనం తూర్పు వైపు అంటే దేవాలయము, తూర్పు వైపు మనం చర్చ్ చేస్తాం కూడా, ఇటువైపు తూర్పు. ఇది దేవాలయం ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ దేవాలయం కట్టినామనుకో, ఇక్కడ సింహద్వారం తూర్పు ఉంటుంది, ఇటువైపు తూర్పు ఉన్నప్పుడు అంటే ఇక్కడ మనం ఇల్లు కట్టుకోరాదు అని అర్థమాట. అంటే తూర్పు, ఇది తూర్పు, ఇది పడమర, దక్షిణము, ఉత్తరము. ఇలా ఉన్నప్పుడు ఇల్లు ఇటువైపు కట్టుకోకూడదండి. అంటే సింహద్వారానికి అంటే దేవాలయం యొక్క సింహద్వారానికి ముందర ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే, ఉదయము సూర్యుడు ఉదయించినప్పుడు దేవాలయం నీడ పడమరకి వెళ్ళిపోతుంది, పడమర అస్తమించేటప్పుడు దేవాలయం నీడ తూర్పు వైపు వెలుస్తుందండి. ఇలా ఉన్నప్పుడు సూర్యకిరణాలు ఇక్కడ సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ కిరణాలు దేవాలయం పడి దేవాలయం యొక్క నీడ ఇంటి పైన పడకూడదు, ఇది తప్పు. అందుకోసము ఈశ్వరుని దేవాలయానికి ముందర ఉండకూడదు అని ఇల్లు. నెక్స్ట్ వచ్చేసి రెండో పాయింట్, విష్ణువాలయాలకు అంటే మూడు నామాల దేవాలకు అంటే విష్ణువాలయం కావచ్చు, లక్ష్మీ నరసింహ టెంపుల్స్ కావచ్చు, అట్లా మూడు నామాలు ఉన్న దేవాలయాలకు వెనక భాగం ఉండరాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము. ఇలాంటి దేవాలయానికి సూర్యుడు ఉదయించినప్పుడు ఇక్కడ సూర్యుడు ఉదయిస్తాడండి, ఇక్కడ ఉదయించినప్పుడు ఈ కిరణాలు ఇట్లా ప్రయాణం చేసినాయి, ఈ ప్రయాణం చేసినప్పుడు కిరణాలు ఇక్కడ ఇల్లు ఉంటుందండి వెనక వైపు. ఈ నీడ దేవాలయం యొక్క శిఖరం నీడ కానీ దేవాలయం నీడ కానీ ఈ ఎడమ వైపు అంటే పడమర దిశ వైపు పడిన ప్రయాణం చేసినప్పుడు ఇది మంచిది కాదు. అంటే విష్ణువాలయాలు ఇలా ఉన్నప్పుడు తప్పుగా మనము అంటారు. అంటే ఎనర్జీ ఉండదు, ఇంటికి ఎనర్జీ రాదు, అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి శక్తి దేవాలయాలకు ఎడమ వైపు పక్కన ఉండరాదు. ఏమపై శక్తి దేవాలయం అంటే అమ్మవార్ల గుళ్ళని శక్తి దేవాలయాలు కానీ మనం చెప్తూ ఉంటాం. ఈ దేవాలయాలకు అప్పుడు సూర్యుడిని అస్తమించేటప్పుడు ఇక్కడ సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ మౌంట్ ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా ఒకసారి మనం ప్రయాణం చేస్తా అంటే దిక్కులు మారుతా అంటే గమనాన్ని సూర్యుడు గమనం మారుస్తూ అంటారు. అలాంటప్పుడు ఈ దేవాలయం యొక్క అంటే సూర్యుడి కిరణాలు దేవాలయం మీద పడి ఈ దేవాలయానికి అమ్మవారి గుడికి అంటే ఎడమ వైపు ఉన్నప్పుడు శక్తి దేవాలయాలకు ఎడమ పక్కన ఉండరాదు అని అర్థం. ఏమంటే ఈ దేవాలయానికి సూర్యుడు ఇలా అస్తమించేటప్పుడు ఈ దేవాలయం మీద ఎడమ వైపు ప్రయాణం చేసినప్పుడు అంటే క్రాస్గా ప్రయాణం చేసినప్పుడు ఈ ఇంటి పైన పడకూడదు. అందుకు ఇలా ఉన్న ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలా ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందప్పంటే
పైన తెలిపిన దేవాలయాలకు నీడ ఇండ్లు పైన పడినప్పుడు గృహములందు ఉన్నవారికి వ్యాధులు అంటే శాశ్వతమైన వ్యాధులు వచ్చి రుణబాధలు అంటే డబ్బు నష్టమై అప్పుల పాలయ్యి వంశం నశించిపోవును అని విశ్వకర్మ సంహితలో చెప్పినారండి. విశ్వకర్మ సంహిత పుస్తకంలో అంటే గ్రంథంలో మనకు ఇది దొరుకుతుందండి. ఆ మహర్షి చెప్పిన మాటలే ఇవి. అంటే వాస్తు వాళ్ళు నిజమైన అంటే వాస్తు విరుద్ధంగా విశ్వకర్మ వాస్తు ప్రకారము మనం ఈ పాయింట్ మనకి మీకు ఇవ్వడమైంది వీడియో ద్వారా. ఈ వీడియో చూసి ఇలాంటి ఉన్న ఇల్లు కట్టుకున్న వారు భయాందోళన కాకుండా ఈ వీడియో ద్వారా మీరు పరిశీలన చేసుకొని నివాసం చేయవచ్చు. అంటే శివాలయానికి కుడివైపు ఉండొచ్చు, ఎడమవైపు ఉండొచ్చు, అంటే బ్యాక్ ఉండొచ్చు అని అర్థం అండి. అంటే ముందర మాత్రం అంటే ఫ్రంట్ సైడ్ ఉండకూడదండి, తూర్పు భాగంలో ఉండకూడదు. విష్ణువాలయానికి ఎడమవైపు ఉండకూడదు, ఉత్తరం ఉండొచ్చు, దక్షిణం ఉండొచ్చు, తూర్పు ఉండొచ్చు అండి. అదే అమ్మవార్ల గుడికి అయితే ఎడమవైపు మాత్రమే ఉండకూడదండి, తూర్పు ఉండొచ్చు, దక్షిణం ఉండవచ్చు, పడమర ఉండొచ్చు. మీరు భయాందోళన చెందకూడదని వీలైనంత వరకు దేవాలయానికి దూరంగా కట్టుకోవడం. అంటే 100 అడుగుల దగ్గర వరకు ఉండకూడదండి, కనీసం అంటే 50 అడుగుల దూరంలో ఉండేది మంచి దేవాలయానికి. ఎటువైపు చూసినా ఉంటూ ఈ సలహాలు అంటే ఈ సూత్రాలు ఆలోచన చేసి ఇల్లు ఉండాల. థ్యాంక్ యూ అండి. మీ గుర్రమాంజనేయులు. ఈ వీడియో చూసి అందరూ ఒకసారి కాదు 2 సార్లు వీడియో చూసి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ అండి. మీ గుర్రమాంజనేయులు.